హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? సో ఏంటి ఇది బాటిల్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను రెగ్యులర్గా నా హెయిర్కి అప్లై చేసుకునే న్యాచురల్ హెయిర్ గ్రోత్ ఇంగ్రీడియంట్స్తో నేనే తయారు చేసుకుంటాను. సో ఆయిల్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట, హెర్బల్ ఆయిల్. సో అది మీకు కూడా ఎవరికైనా ఐడియా ఉంటుంది, ఇంకా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. నేనైతే ఈ ఆయిల్ దాదాపు ఒక 5 to 6 ఇయర్స్ నుండి యూజ్ చేస్తున్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇవైతే నాకు 10+ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ అయినాయి, అవైలబుల్ దొరికినాయి. అందులో ఇది వచ్చేసి తంగేడు పువ్వు అండి. ఇది హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ చిన్న ఉల్లిపాయలు లేకపోయినా పెద్దవైనా మనం ముక్కలు కట్ చేసుకొని వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు అండ్ మందారం ఆకులు, ఇవేమో గులాబీ రేకులు అండ్ మందారం పువ్వు రేకులు. సో ఇవి వచ్చేసి అలోవెరా. ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని అన్నా వేసుకోవచ్చు, లేదంటే పీల్ తీసేసి జెల్ అన్నా మనం చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి తులసి ఆకులు అనమాట. అండ్ ఇవి నానబెట్టుకున్న మెంతులు, ఒక 2 hours నానబెట్టుకోవాలి. తర్వాత ఇవి వచ్చేసి అవిసె గింజలు, సబ్జా గింజలు, ఇంకా నల్ల నువ్వులు. ఈ 3 వేయడం వల్ల మనకు హెయిర్ గ్రోత్ ఉంటుంది అండ్ సిల్కీగా తయారవుతుంది అనమాట. నేనైతే ఈ ఆయిల్ అనేది లూజ్ తెచ్చుకుంటాను, కొబ్బరి నూనె గానుగ నుండి తెచ్చుకుంటాను. సో వీలైనంత వరకు మంచిదే సెలెక్ట్ చేసుకొని తీసుకుంటాను. ఒక 1/2 లీటర్ అయితే ఆయిల్ తెచ్చుకొని ఇందులో మనము రెడీ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ విధంగా వేసి బాగా మరిగించుకోవాలి. ఇలా కాకుండా మొత్తం పేస్ట్ చేసి వేసినా కూడా చాలా బాగుంటుంది. కాకపోతే అది కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచిగా అనిపించదు నాకైతే, అందుకని ఇలాగే ముక్కలు వేసేసాను. ఈ మనము అలోవెరా ముక్కలు వేయడం వల్ల హెయిర్కి మన కండిషనర్ లాగా బాగా పనిచేస్తుంది. అండ్ ఈ మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే హెయిర్ గ్రోత్కి బాగుంటుంది. తులసి ఆకులు అయితే మనకు ఏదైనా ఇచ్చింగ్ కానీ దురద కానీ ఉంటే అది రాకుండా చేస్తుంది అనమాట. ఇక మిగతావన్నీ అందరికీ తెలిసిందే. కరివేపాకు ఇంకా మందారం ఆకులు హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతాయి. ఉల్లిపాయ ముక్కలు అయితే అవి కూడా సపరేటు, అలోవెరా ఉల్లిపాయ ముక్కలు వేసి కూడా మనం ఆయిల్ తయారు చేసుకోవచ్చు. కాకపోతే నా దగ్గర ఇవి అవైలబుల్ దొరికాయి కాబట్టి ఇవి కూడా వేసుకుంటాను. వీటి వల్ల నాకు చాలా బాగానే ఎఫెక్టివ్గా పనిచేసిందని చెప్పొచ్చు. ఇవన్నీ మీడియం ఫ్లేమ్ పైన బాగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు బాగా మరిగించుకొని మనం వడపోసుకోవాలి. ఇది దాదాపు ఒక 6 to 7 months, 1 year వరకు కూడా పనిచేస్తుంది. ఎక్స్పైరీ అనేది ఏముండదు. సో ఇది నాకు బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ కూడా అడుగుతారు మాకు కూడా చేసి ఇవ్వండి అనేసి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ప్రిపేర్ చేసి ఎక్కడున్నా సరే పంపిస్తాను. ఈ విధంగా నాకైతే ఇది దాదాపు ఒక 6-8 months వరకు కంపల్సరీ వచ్చేస్తుంది. ఈ విధంగా ఒక దాంట్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. సో ఇలాంటి వీడియోస్, ఇక యూస్ఫుల్ వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.